వెల్కమ్ టు హనీ ఐడియాస్. మనము ఇప్పుడు డిమార్ట్ కి వెళ్తున్నాము. అక్కడ ఏమున్నాయి చూడటానికి, ఏం కొత్తగా ఉన్నాయి స్టాక్, ఏం కొనాలి అనుకుంటున్నామో అవన్నీ చూద్దాము. డిమార్ట్ లో మీకేం నచ్చాయో కామెంట్స్ బాక్స్ లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. నువ్వేం కొంటావు నాన్న బంగారు? నేనేం కొన్ను, ఈమె కోసం మాత్రమే వెళ్తానా. అంత కథలు పడొద్దులే, పోయిన తర్వాత ఖచ్చితంగా కొంటారు ఎవరైనా సరే కదండి. కొనకుండా ఎలా ఉంటారు? తప్పకుండా కొంటారు. నీకేం కావాలమ్మా? ఏమో చూడాలమ్మా, పోయిన తర్వాత మన ఇంట్లో లేనిది తెచ్చుకుందాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారంటలేండి. మీలో ఎవరైనా వెళ్ళొచ్చారా డిమార్ట్? వెళ్ళింటే తప్పకుండా మెన్షన్ చేయండి. ఓకే, పదండి డిమార్ట్కి వెళ్దాం. ఎలా ఉందో వస్తాడులే మేడం, కూర్చో. ఏం వచ్చేంత వరకు కార్ ఎక్కకూడదా? వస్తాడు కదా వాళ్ళ ఆయన రానిది కార్ ఎక్కదు. మీ ఆయన వస్తాడు కదా, కూర్చోవచ్చు కదా. వచ్చినాడమ్మా, వచ్చినాడని ఎక్కుతుంది. ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ మన ఫ్రెండ్స్ జాయిన్ అవుతారు ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్ అనండి. హాయ్ హాయ్ చెప్పండి మా వ్యూవర్స్ కి. సరిపోకపోతే సీట్ ఇస్తావా? హాయ్ హాయ్ తీసుకోండి, ఏముంది. ఫ్రెండ్స్ జాయిన్ అయిపోయారు, మనం ఇప్పుడు వెళ్దాము. ఓకే, ఫైనల్గా మనం అనుకున్న డిమార్ట్ లొకేషన్ రీచ్ అయిపోయాము. పార్కింగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అమ్మ బాబోయ్, ఎన్ని కార్స్ అయినా పార్క్ చేయొచ్చు. అలాగే 2 వీలర్స్ కూడా పార్క్ చేయొచ్చు. బోలెడంటో ఉంది. షీ ఈజ్ మై ఫ్రెండ్. హాయ్. లిఫ్ట్ ఉంది పార్కింగ్ ఏరియాలో. లిఫ్ట్లో వెళ్దాం మనం ఇప్పుడు. మనం ఏం బ్యాగ్స్ తెచ్చుకున్నామో అన్నీ వేసుకోవడానికి అవన్నీ అక్కడ కౌంటర్లో సబ్మిట్ చేయాలి. ఒక టోకెన్ ఇస్తారు. సేమ్ ప్రొసీజర్ షాపింగ్ మాల్స్ లాగా. ఎవరు? నేను మత్సంగా వస్తుంటే మళ్ళీ డౌట్ పెట్టి పంపించాను, అందుకు చెప్తాను. చేయండి, థ్యాంక్ యూ. అబ్బా వేసేసిందమ్మా ఫస్టే. కొంచెం చూస్తూ ఉండాలి, లేకపోతే బిల్లు పెరిగిపోతుంది మళ్ళీ. స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే బోల్డ్ అని బిస్కెట్స్ ఉన్నాయి చూడండి. చాలా రకాల ఫ్లేవర్స్, చాలా రకాల బ్రాండ్స్, చాలా అంటే చాలా ఆఫర్స్ ఉన్నాయి. డిమార్ట్స్ అంటే ఇంకా ఇంతే అన్నమాట, ఆఫర్లే ఆఫర్లు. అవి చూసి మనం టెంప్ట్ అయిపోయి బాస్కెట్లో వేసుకుంటూ లాస్ట్లో తెలుస్తుంది ఫైనల్లో బిల్లు మోత మోగినప్పుడు. అంతే కదా, ఆఫర్లు అలా అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట మనల్ని. ఆఫర్ ఉంటే అసలు ఆగేదే లేదు, తగ్గేదే లేదు. వేస్తూ పోవడమే, నింపేస్తూ పోవడమే. చూడండి ఇవన్నీ హనీ బాటిల్స్. అంటే మొత్తానికి స్నాక్స్ స్టార్టింగ్లో ఉన్నాయి అన్నమాట. కాఫీ పౌడర్స్, టీ పౌడర్స్ అన్నీ స్టార్టింగ్లో ఉన్నాయి. ఒలిచిపెట్టినవి కాస్ట్ కొంచెం ₹2 ఎక్కువే ఉంటుంది. మళ్ళీ అవి ఒలిచాలి కదా, మనం విరిగిపోతాయి. ఇది 699 ఉంది.
పట్టుకో ఇదే. డీమార్ట్ అంటే ఇలా మనం రోజువారీ టిఫిన్స్ చేసుకోవడానికి కుర్కురేవి, వడియాలు, ఉప్మా ఇవన్నీ రోజువారీ మనం వాడేవే కదా! ఇలా పెద్ద టిన్స్‌లో వేసి ఉంచుతారు. లూజ్ మనం ప్యాక్ చేసుకోవాలి. కేజీ కావాలంటే కేజీ, 2 కేజీస్ కావాలంటే 2 కేజెస్. చాలామంది పెడుతున్నారు కదా. చిన్న పిల్ల అంతే, దారి చిన్న పిల్లడు. చిన్న ఆంటీ నీ ముందర అయితే నేను కూడా చిన్న తీసుకుంటా పెద్దది 130 380 గ్రాములు వస్తుంది. అంటే పాలు వేయాలమ్మా, అంటే అన్ని పాలు పట్టవు, కొన్ని పాలు టేస్ట్ బాగుంటుంది. పాలు క్వాంటిటీ తక్కువ ఉంటాయనుకో అయినా మనం చేసుకోవచ్చు. మేము మోస్ట్లీ ఏదైనా బయట దొరకనివి ఇక్కడ ఏమన్నా కొంచెం మంచి క్వాలిటీ ఉంటే తీసుకుందామని వచ్చాము. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కాదు, ఇవి స్కూల్ బ్యాగ్స్ తీసుకున్నాము. పిల్లలకి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇంకా లెక్కలేనన్ని ఉన్నాయి. అవి ప్రతి చోట షాపింగ్ చేసి అవంటే బోర్ కొట్టేసింది. మీరు నమ్మితే నమ్మండి, లేకుంటే లేదు. గ్లాసెస్ ఉన్నాయి చూడండి, టీ కప్స్, సెరామిక్ జగ్స్, కాఫీ మగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చాక్లెట్స్ ఎప్పుడు చేయలేము. నాకు ఇక్కడ మోస్ట్లీ నచ్చింది ఏంటంటే స్టీల్ సామాన్ బాగా నచ్చాయి, బాటిల్స్ నచ్చాయి. చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి. బాటిల్స్ అయితే డిఫరెంట్ షేప్స్ ఉన్నాయన్నమాట. చూస్తేనే తీసుకోవాలనిపించింది. నేను 1+1 ఆఫర్లో ఒక మోడల్ తీసుకున్నాను. చాలా అంటే చాలా సాటిస్ఫైడ్. ఇంకా స్టీల్ సామాన్స్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. మా అమ్మ అక్కడ చేతిలో పట్టుకుంది చూడండి, అది తీసుకుంది. ఇది మీద ఎన్ని రోజులు ఉంటాయి, దోశ బోధి చపాతి పూరి ఈ బాల్స్కి నేను ఫిదా అయిపోయానండి. ప్రిజం బాల్స్ అనమాట. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. నేనైతే వాటిని చూస్తేనే కొనుక్కొని ఉండలేకపోయాను. నాకు 2 పిల్లలు కదా, 2 బాల్స్ తీసుకోవాల్సిందే. ఇలాంటివి 2 తీసుకున్నాను. ఇప్పటికీ ఏం కాలేదండి అవి. బాల్స్ చాలా అంటే చాలా బాగుంది. అందరిది అదే బాధ. వీడియోలో వాళ్ళేమో వద్దు అంటుంటారు. మీరు ఏమైనా చెప్పండి, షాపింగ్ అంటే లేడీసే. లేడీస్ అంటే షాపింగ్. ఆ షాప్ పెట్టినవాడు హ్యాపీగా ఫీల్ అయ్యేది కూడా లేడీస్ ఐటమ్స్ ఎక్కువగా పెట్టే కదా. లేడీస్ లేకుండా షాపింగ్ క్లిక్కే అవ్వదు. ఏమంటారు? అంతే కదా, ఒప్పుకోవాల్సిందే. చూడండి ఎంత బాగున్నాయో హ్యాండ్ బ్యాగ్స్, హ్యాండ్ పర్సెస్, జూట్ బ్యాగ్స్. మా అమ్మ చూడండి ఎలా వెతుకుతుందో ఏది తీసుకోవాలనో అని. అబ్బా,
బెడ్షీట్స్ శిరీషక్క దగ్గర తీసుకుందాంలే, మంచిది తెప్పిస్తుంది. తిరిగి తిరిగి చూసి చూసి షాపింగ్ కోసం అన్ని ఐటమ్స్ వేసుకొని అలసిపోయిన తర్వాత ఎగ్జిట్ ప్లేస్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట, తినుబండారాలు. తీసుకోకుండా ఉండలేరు ఎగ్జిట్ అయ్యే టైంలో. ఎంట్రన్స్లో పెడితే వద్దులే ఎప్పుడే అనుకుంటూ వెళ్ళిపోతారు. ఇదిగోండి మనకు నిత్యావసర వస్తువులు, బట్టల క్లిప్పులు, డస్ట్బిన్స్. ఇదిగోండి అక్కలు, చెల్లెళ్ళు, పెద్దమ్మలు, పిన్నీలు, ఆంటీసు అందరూ వచ్చేయండి డీమార్ట్కి. మనకు నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఇంకా అందరికీ ఫేవరెట్ అయిన ప్లాస్టిక్ డబ్బాలు, రంగురంగుల డబ్బాలు చూస్తే వదిలిపెట్టాం కదా. ఎవరికైనా ఏదైనా డిష్ ఇచ్చినా కూడా వెంటనే అడిగి మరీ ఇప్పించుకుంటాం. పిచ్చి పిచ్చి ప్లాస్టిక్ డబ్బాలంటే పిచ్చి, అంతే కదా. ఎన్ని రకాలు, ఎన్ని సైజెస్ అన్నీ మన కోసమే. చూడండి ఎన్ని ఉన్నా తక్కువ పడతాయి కిచెన్లో. ఆ పోపు వేసుకోవాలి, ఈ పొడి వేసుకోవాలి, ఆ కర్రీ వేసుకోవాలి, ఆ క్లిప్పులు పెట్టుకోవాలి, ఆ బట్టలు పెట్టుకోవాలి, బెడ్షీట్లు పెట్టుకోవాలి, టవల్స్ పెట్టుకోవడానికి ఒక డబ్బా కావాలి. ఇదే అనుకుంటూనే ఉంటాం, ఎన్ని ఉన్నా తక్కువ పడతాయి. ప్లాస్టిక్ డబ్బాలు నాకు చాలా బాగా ఇష్టం, నాకు ఫేవరెట్. ఆఫర్ ప్రైస్లో చాలా బాగున్నాయి. ఓన్లీ 99 రూపీస్కి సెట్ ఆఫ్ బాక్సెస్ వస్తున్నాయి. ప్లాస్టిక్ ఐటమ్స్ మిస్ అవ్వకండి, ఓకే. చూపిస్తాను ఇప్పుడు మీకు 99 రూపీస్కి ఏమేమి వస్తున్నాయో, ఓకే. ఇవి 99 రూపీస్ చూడండి, పైన ఉన్నవి కూడా 99 రూపీస్. బిల్లింగ్ కౌంటర్ దగ్గర చూడండి అట్రాక్షన్ ఎలా ఉందో. ఇవైతే మనం తప్పకుండా తీసుకుంటాము, అవే పెట్టారు చూడండి. డీమార్ట్ అంటే ఊరికే కాదు, ఏవైతే మనకు సింపుల్గా స్వీట్ అండ్ షార్ట్గా షాపింగ్ చేసేస్తామో ఆ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ಏನು ಮಾಡ್ತೇವು ಐದಾವಲ್ಲ ಆಲ್ರೆಡಿ. జుట్టు సర్దుకో అయిపోగట తొందరగా. మూర్తి బాయ్ చెప్పు. బాయ్ మూర్తి గారు బాయ్ చెప్పండి. ఇట్లా బయటికి వెళ్ళాలా? బాయ్ చెప్పు. అక్కడికి పోయిన మా